భారత సంవిధానము ప్రస్తావన. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్ర్యమును, అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్యైక్యతను, అఖండతను తప్పగా వనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరము నవంబర్ 26వ దినమున మా సంవిధాన సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతిమి. The Constitution of India. Preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign socialist secular democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November, 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. భారత సంవిధానము భాగము 1 సంఘము మరియు దాని రాజ్యక్షేత్రము. ఆర్టికల్ 1. ఇండియా అనగా భారతదేశము రాజ్యముల సంఘమై ఉండును. అందలి రాజ్యములు, రాజ్యక్షేత్రములు 1వ అనుసూచియందు నిర్దిష్టమైనట్లుండును. భారతదేశ రాజ్యక్షేత్రమునందు ఏ రాజ్యముల యొక్క రాజ్యక్షేత్రములు, బి 1వ అనుసూచియందు నిర్దిష్టమయ్యున్న సంఘ రాజ్యక్షేత్రములు మరియు సి ఆర్జింపబడు ఇతర రాజ్యక్షేత్రములు చేరియుండును. Constitution of India. Part 1. The Union and its territory. Article 1. Name and territory of the Union. India, that is Bharat, shall be a union of states. The states, and the territories, thereof, shall be as specified in the first schedule. The territory of India, shall comprise, the territories of the states, the union territories, specified in the first schedule, and such other territories, as may be acquired. భారత సంవిధానము భాగము 1 సంఘము మరియు దాని రాజ్యక్షేత్రము. ఆర్టికల్ 2. పార్లమెంటు తాను సబబని తలచు నిబంధనలు మరియు షరతులపై శాసనము ద్వారా
కొత్త రాజ్యములను సంఘములో చేర్చుకొనవచ్చును లేక స్థాపించవచ్చును. Constitution of India. Part 1. The Union and its territory. Article 2. Admission or establishment of new states. Parliament may by law admit into the Union or establish new states on such terms and conditions as it thinks fit. భారత సంవిధానము. భాగము 1. సంఘము మరియు దాని రాజ్యక్షేత్రము. ఆర్టికల్ 3. పార్లమెంటు శాసనము ద్వారా ఏదేని రాజ్యము నుండి రాజ్యక్షేత్రమును వేరుపరిచి అయినను 2 లేక రెండింటికి మించిన రాజ్యములను లేక రాజ్య భాగములను కలిపి అయినను ఏదేని రాజ్యక్షేత్రమును ఏదేని రాజ్య భాగంతో కలిపి అయినను ఒక క్రొత్త రాజ్యమును ఏర్పరచవచ్చును. బి. ఏదేని రాజ్యం యొక్క విస్తీర్ణమును పెంచవచ్చును. సి. ఏదేని రాజ్యం యొక్క విస్తీర్ణమును తగ్గించవచ్చును. డి. ఏదేని రాజ్యం యొక్క సరిహద్దులను మార్చవచ్చును. ఈ. ఏదేని రాజ్యం యొక్క పేరును మార్చవచ్చును. అయితే అందుకైన బిల్లును పార్లమెంటు యొక్క ఏ సదనములోనూ రాష్ట్రపతి సిఫారసుపై తప్ప ప్రవేశపెట్టరాదు. మరియు సదరు బిల్లులోని ప్రతిపాదన ఏదేని రాజ్యం యొక్క విస్తీర్ణమును కానీ సరిహద్దులను కానీ పేరును కానీ మార్చునది అయిన ఎడల రాష్ట్రపతి ఆ బిల్లును ఆ రాజ్య శాసన మండలికి దాని అభిప్రాయములను అందుకై నిర్దిష్టపరిచిన గడువులో కానీ రాష్ట్రపతి అనుమతించిన అదనపు గడువులో కానీ వ్యక్తపరచుటకు పంపి అట్లు నిర్దిష్టపరిచిన లేక అనుమతించిన గడువు ముగిసిననే తప్ప అట్టి బిల్లును పార్లమెంటు యొక్క ఏ సదనములోనూ ప్రవేశపెట్టరాదు. ఎక్స్ప్లనేషన్ 1. ఈ ఆర్టికల్లో ఏ నుండి ఈ వరకు గల ఖండములలో రాజ్యము అను పదమునందు సంఘ రాజ్య క్షేత్రము చేరియుండును. అయితే వినాయింపులో రాజ్యము అను పదము సంఘ రాజ్య క్షేత్రమునందు చేరియుండదు. ఎక్స్ప్లనేషన్ 2. ఖండము ఏ ద్వారా పార్లమెంటుకు ప్రదత్తమైన అధికారంలో ఏదేని రాజ్య భాగమును లేక సంఘ రాజ్య క్షేత్ర భాగమును ఏదేని మరొక రాజ్యముతో లేక మరొక సంఘ రాజ్య క్షేత్రముతో కలుపుట ద్వారా కొత్త రాజ్యమును కానీ కొత్త సంఘ రాజ్య క్షేత్రమును కానీ ఏర్పరచు అధికారము చేరియుండును. Constitution of India. Part 1. The Union and its territory. Article 3. Formation of new states and alteration of areas, boundaries, or names of existing states. Parliament may by law form a new state by separation of territory from any state, or by uniting 2 or more states or parts of states, or by uniting any territory to a part of any state. B. Increase the area of any state. C. Diminish the area of any state. D. Alter the boundaries of any state. A. Alter the name of any state. Provided that no bill for the purpose shall be introduced in either House of Parliament, except on the recommendation of the President.
and unless, where the proposal contained in the bill affects the area, boundaries or name of any of the states, the bill has been referred by the President to the legislature of that state for expressing its views thereon within such period, as may be specified in the reference, or within such further period as the President may allow, and, the period so specified or allowed has expired. Explanation 1. In this article, in clauses A to A, state includes a union territory, but in the proviso, state does not include a union territory. Explanation 2. The power conferred on Parliament by Clause A includes the power to form a new state or union territory by uniting a part of any state or union territory to any other state or union territory. భారత సంవిధానము భాగము 1. సంఘము మరియు దాని రాజ్యక్షేత్రము. ఆర్టికల్ 4. 2వ లేక 3వ అనుచ్ఛేదములో నిర్దేశింపబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అమలుపరచుటకు 1వ మరియు 4వ అనుసూచీలలో ఆవశ్యకము కాగల సవరణ నిబంధనలు సదరు శాసనమునందుండవలెను మరియు అందు పార్లమెంటుచే ఆవశ్యకమని భావింపబడు అనుపూరక, అనుషంగిక మరియు పారిణామిక నిబంధనలు కూడా పార్లమెంటులోను అట్టి శాసనములచే ప్రభావితమైన రాజ్యము యొక్క లేక రాజ్యముల యొక్క శాసన మండలి లేక శాసన మండలాలలోనూ ప్రాతినిధ్యము గూర్చిన నిబంధనలతో సహా ఉండవచ్చును. పైన చెప్పబడిన ఏ శాసనమైనను 368వ అనుచ్ఛేదము నిమిత్తము ఈ సంవిధానం యొక్క సవరణగా భావింపబడరాదు. Constitution of India, Part 1. The Union and its Territory. Article 4. Laws made under Articles 2 and 3. To provide for the amendment of the first and the fourth schedules, and supplemental, incidental and consequential matters. Any law referred to in Article 2 or Article 3 shall contain such provisions for the amendment of the first schedule and the fourth schedule as may be necessary to give effect to the provisions of the law, and may also contain such supplemental, incidental and consequential provisions, including provisions as to representation in Parliament, and in the legislature, or legislatures of the state, or states affected by such law, as Parliament may deem necessary. No such law, as aforesaid, shall be deemed to be an amendment of this Constitution, for the purposes of Article 368. భారత సంవిధానము భాగము 2. పౌరసత్వము. ఆర్టికల్ 5. ఈ సంవిధాన ప్రారంభమున ఎవరేని వ్యక్తి భారతదేశ రాజ్య క్షేత్రమున నివాస స్థలము కలిగియుండి మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలో జన్మించి ఉండినచో లేక
ఆ వ్యక్తి యొక్క తండ్రి గాని తల్లి గాని భారతదేశ రాజ్య క్షేత్రంలో జన్మించి ఉండినచో లేక సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము 5 సంవత్సరములకు తక్కువ కాకుండా ఆ వ్యక్తి భారతదేశ రాజ్య క్షేత్రంలో సాధారణముగా నివసించుచుండినచో అతడు భారతదేశ పౌరుడగును. Constitution of India, Part 2, Citizenship. Article 5. Citizenship at the commencement of the Constitution. At the commencement of this Constitution, every person who has his domicile in the territory of India, and who was born in the territory of India, or either of whose parents was born in the territory of India, or who has been ordinarily resident in the territory of India for not less than 5 years immediately preceding such commencement, shall be a citizen of India. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము. ఆర్టికల్ 6. 5వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న రాజ్య క్షేత్రము నుండి భారతదేశ రాజ్య క్షేత్రమునకు వలస వచ్చిన వ్యక్తి ఆదిలో అది శాసింపబడినట్టి ఇండియా ప్రభుత్వ చట్టము 1935లో నిర్వచించబడిన ఇండియాలో అతడు గాని అతని తల్లిదండ్రులలో ఎవరైనా కానీ అతని అవ్వ తాతలలో ఎవరైనా కానీ జన్మించి ఉండినచో మరియు అట్టి వ్యక్తి 1948 జూలై 19వ దినమునకు పూర్వము వలస వచ్చిన సందర్భంలో అతడు వలస వచ్చిన తేదీ నుండి భారతదేశ రాజ్య క్షేత్రంలో సాధారణముగా నివసించుచుండినచో లేక అట్టి వ్యక్తి 1948 జూలై 19వ దినమున గాని అటు పిమ్మట గాని అట్లు వలస వచ్చిన సందర్భంలో పౌరులను రిజిస్టర్ చేయుటకై భారతదేశ అధినివేశ ప్రభుత్వముచే నియమించబడిన అధికారికి అందుకై విహితపరచబడిన ప్రరూపములోను రీతిలోను ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము దరఖాస్తు పెట్టుకొనిన మీదట ఆ అధికారిచే భారతదేశ పౌరుడుగా రిజిస్టర్ చేయబడి ఉండినచో అట్టి వ్యక్తి ఈ సంవిధాన ప్రారంభమున భారతదేశ పౌరుడుగా భావింపబడును. అయితే ఏ వ్యక్తి అయినను అతడు దరఖాస్తు పెట్టుకొనిన తేదీన అవ్యవహిత పూర్వము కనీసము 6 మాసములు భారతదేశ రాజ్య క్షేత్రంలో నివసించి ఉండిననే తప్ప అట్లు రిజిస్టర్ చేయబడరాదు. Constitution of India, Part 2, Citizenship. Article 6. Rights of citizenship of certain persons who have migrated to India from Pakistan. Notwithstanding anything in Article 5, a person who has migrated to the territory of India from the territory now included in Pakistan shall be deemed to be a citizen of India at the commencement of this Constitution, if he, or either of his parents, or any of his grandparents, was born in India, as defined in the Government of India Act, 1935 as originally enacted. And, in the case where such person has so migrated before the 19th day of July,
1948, he has been ordinarily resident in the territory of India since the date of his migration, or in the case where such person has so migrated on or after the 19th day of July, 1948, he has been registered as a citizen of India by an officer appointed in that behalf by the Government of the Dominion of India, on an application made by him, therefore, to such officer before the commencement of this Constitution, in the form and manner prescribed by that government. Provided that no person shall be so registered, unless he has been resident in the territory of India for at least 6 months immediately preceding the date of his application. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 7 5వ మరియు 6వ అనుచ్ఛేదములలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్య క్షేత్రము నుండి ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న రాజ్య క్షేత్రమునకు 1947 మార్చి 1 దినము తరువాత వలస వెళ్ళిన వ్యక్తి భారతదేశ పౌరుడుగా భావింపబడరాదు. అయితే పాకిస్తాన్లో ఇప్పుడు చేరబడియున్న రాజ్యక్షేత్రమునకు అట్లు వలస వెళ్ళిన తరువాత భారతదేశంలో పునరావాసమునకు గాను లేక భారతదేశమునకు శాశ్వతంగా తిరిగి వచ్చుటకు గాను శాసన విహితమైన ఏదేని ప్రాధికారము చేయగాని ప్రాధికారము క్రింద గాని వసగబడిన అనుజ్ఞా పత్రము క్రింద భారతదేశ రాజ్య క్షేత్రమునకు తిరిగి వచ్చిన వ్యక్తికి ఈ అనుచ్ఛేదములోని ఏదియూ వర్తించదు. మరియు అట్టి ప్రతి వ్యక్తి 6వ అనుచ్ఛేదము యొక్క ఖండము బి నిమిత్తము 1948 జూలై 19వ దినము తరువాత భారతదేశ రాజ్య క్షేత్రమునకు వలస వచ్చినట్లు భావింపబడవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 7, Rights of citizenship of certain migrants to Pakistan. Notwithstanding anything in Articles 5 and 6, a person who has after the first day of March, 1947, migrated from the territory of India to the territory now included in Pakistan shall not be deemed to be a citizen of India. Provided that nothing in this article shall apply to a person who, after having so migrated to the territory now included in Pakistan, has returned to the territory of India under a permit for resettlement or permanent return, issued by or under the authority of any law, and every such person shall for the purposes of Clause B of Article 6 be deemed to have migrated to the territory of India after the 19th day of July, 1948.
భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 8 5వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కానీ అతని తల్లిదండ్రుల్లో ఎవరైనా కానీ అతని అవ్వ తాతలలో ఎవరైనా కానీ ఆదిలో అధిశాసించబడినట్టి ఇండియా ప్రభుత్వ చట్టము 1935లో నిర్వచింపబడిన ఇండియాలో జన్మించియుండి అట్లు నిర్వచింపబడిన ఇండియా వెలుపల ఏ దేశమందైనను సాధారణముగా నివసించుచున్నచో తనను భారతదేశ పౌరునిగా రిజిస్టర్ చేయవలసినదని భారతదేశ అధినివేశ ప్రభుత్వముచే లేక భారత ప్రభుత్వముచే విహితపరచబడిన ప్రరూపములోను రీతిలోను ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము కానీ లేదా పిమ్మట కానీ అతడు తత్సమయమున నివసించుచున్న దేశమనందలి భారతదేశపు రాజదౌత్య లేక వాణిజ్య ప్రతినిధికి దరఖాస్తు పెట్టుకునిన మీదట అట్టి రాజ్య దౌత్య లేక వాణిజ్య ప్రతినిధిచే భారతదేశ పౌరుడుగా రిజిస్టర్ చేయబడినచో అతడు భారతదేశ పౌరుడుగా భావింపబడవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 8. Rights of citizenship of certain persons of Indian origin, residing outside India. Notwithstanding anything in Article 5, any person who or either of whose parents, or any of whose grandparents, was born in India, as defined in the Government of India Act, 1935 as originally enacted, and who is ordinarily residing in any country, outside India, as so defined, shall be deemed to be a citizen of India, if he has been registered, as a citizen of India, by the diplomatic or consular representative of India, in the country, where, he is for the time being, residing. On an application, made by him therefore to such diplomatic or consular representative, whether before or after the commencement of this Constitution, in the form and manner prescribed by the Government of the Dominion of India, or the Government of India.